నుంచి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనందరికీ తెలుసు ఎస్కే యూనివర్సిటీలో 6th సెమిస్టర్ ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్కి చాలామంది పిల్లలకు చాలా డౌట్స్ వస్తున్నాయి. సో సింపుల్ అండ్ ఈజియెస్ట్లో నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, వాచ్ ద వీడియో కేర్ఫుల్లీ టిల్ లాస్ట్. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం వచ్చేసి iic.apschap.gov.inలో టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత లాగిన్ అయ్యాక మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీ కనెక్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్న సేమ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ మనము ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్లో సైన్ ఇన్ డ్రాప్ డౌన్ రాగానే స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. స్టూడెంట్ పైన క్లిక్ చేయగానే స్టూడెంట్స్ మీకు మీ కాలేజెస్లో OAMDC నంబర్ ఉంటుంది. ఆ నంబర్ మీరు ఇక్కడ నేను ఒక నంబర్తో నేను చేస్తున్నాను. అలాగే ఒక నంబర్ వచ్చింది. దానికి సంబంధించి పాస్వర్డ్ అంటే ఏముంటుంది అంటే మీ ఫోన్ నెంబరే పాస్వర్డ్గా ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ ఆఫీస్ అడ్మిన్స్కి మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఇంకా మీకు క్లారిటీ ఇస్తారు. సో అక్కడ పాస్వర్డ్ ఎంటర్ అవ్వగానే మీకు నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయాలి అక్కడ. సో మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. సో తర్వాత లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి డైరెక్ట్గా మీరందరూ కూడా. సో స్టూడెంట్ ప్రొఫైల్ క్లిక్ చేయగానే డీటెయిల్స్ వస్తాయి మీకు. ఆ డీటెయిల్స్ రాగానే మనం ఇక్కడ స్కిల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, స్కిల్ డీటెయిల్స్లో డ్రాప్ డౌన్ చేయగానే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనము మన కాలేజ్ పిల్లలకి బీకామ్ అండ్ బీబీఏకి చూస్ చేసుకున్నాము. బీఎస్సీకి వచ్చేసి పైథాన్ చూస్ చేసుకున్నాము. సో దాన్ని బట్టి మనం ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తున్నాము. బీఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ స్కిల్ రిక్వైర్డ్లో మీరు స్కిల్ రిక్వైర్డ్ చేయాలి. బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళు స్కిల్ రిక్వైర్డ్ డీటెయిల్స్లో వచ్చేసి 3D మోడలింగ్, ఆటోక్యాడ్, C++, వెబ్ డెవలప్మెంట్, UI, UX డిజైన్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ మనము బీఎస్సీ నేను టైప్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాము. డొమైన్ నాలెడ్జ్ అని ఉన్న చోట బేసిక్ నాలెడ్జ్ అని టైప్ చేయండి చాలు, బికాస్ ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని టైప్ చేయండి. ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. సో ఇక్కడ లైవ్గా అన్ని చూపిస్తున్నాను. నెక్స్ట్ అది అయిపోగానే మనకి మీరు ఇంకొంచెం డౌన్ స్క్రోల్ చేస్తే బ్రౌజ్లో వెళ్ళేసి మీరు మీ కొత్త రెజ్యూమ్ మీరు ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడితో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఈ అప్లోడ్ ప్రాసెస్ ఇక్కడ కింద చూడండి, అప్డేట్ ప్రొఫైల్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ స్టెప్స్కి వెళ్తుంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. అయిన తర్వాత అప్లై ఫర్ ఇంటర్న్షిప్లోకి వెళ్ళాలి. సో అప్లై ఫర్ ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీకు డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చినాయి. ఇప్పుడు మన కాలేజ్ వాళ్ళు వచ్చేసి క్యాన్షన్ ఫర్ బీకామ్ అండ్ బీబీఏకి ఇచ్చినారంటే నేను ప్రొనౌన్స్ చేస్తున్నాను కంపెనీ పేరు CANSHEN. క్యాన్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళు క్యాన్షన్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు అంటే బికాస్ ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ బీఎస్సీ వాళ్ళు వచ్చేసి కోడ్ వర్క్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టైప్ చేస్తున్నాం చూడండి, కంపెనీ నేమ్ కూడా COD, కోడ్ వర్క్స్ ఎడ్యుటెక్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది. సో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. మనం అది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి టైప్ చేస్తున్నాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ పోస్టింగ్లోకి వెళ్ళాలి. సో వ్యూ పోస్టింగ్లోకి మనం వెళ్ళగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ అంతా మన డీటెయిల్స్ వచ్చేస్తుంది. అప్లై నౌ పైన ప్రెస్ చేయాలి. సో అప్లై నౌ అయిపోగానే మనకి థర్డ్ స్టెప్లోకి మనం వెళ్తాం. సో మీరు మొబైల్స్లో చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే టైం తీసుకుంటుంది. మనకి హ్యూజ్ సర్వర్స్ కాబట్టి. థర్డ్ స్టెప్ వచ్చేసి అప్లైడ్ ఇంటర్న్షిప్స్లో మీరు అక్కడ అప్లై చేసినట్లయితే సక్సెస్గా అయితే మీ డేటా ఇక్కడ కనిపిస్తుందండి. దీని తర్వాత మీ యొక్క ఇంటర్న్షిప్స్
అప్రూవ్ అయినాయా లేదా చెక్ చూసుకోవాలంటే 4th స్టెప్లో అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్ అని ఉంటుంది. ఇక్కడ పోయినట్టయితే మీ ఇంటర్న్షిప్స్ అప్రూవ్ అయినా లేదో తెలిసిపోతుంది. సో స్టూడెంట్స్ ప్లీజ్ ఈ ప్రాసెస్లో అందరూ కూడా అప్లై చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీ కాలేజ్లో ఉన్నటువంటి అడ్మిన్స్కి ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు మరిన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.